జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను తోటకూర వేపుడు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి టేస్ట్గా. ముందుగా ఆయిల్ కాగిన తర్వాత ఇగోండి తిరగమాత గింజలు వేసుకొని కొంచెం ఇంగవండి. ఇంగ వేస్తే మంచిదండి ఆరోగ్యానికి. ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి. ఇంకండి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తున్నా. ఉల్లిపాయ సన్నగా కోసుకోవాలండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది. ఇవి కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. ఇది వేపుడు కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత తోటకూర అండి. ఇది శుభ్రంగా కడిగి సన్నగా కడిగి పెట్టుకోవాలండి. ఈ తోటకూర మొత్తం దీన్ని వేసుకోవాలి తాలింపులో. ఇదిగోండి చూసారా, ఈ తోటకూర ఇంతలా గిన్నె నిండా వచ్చిందండి. ఇది ఉడికేసరికి అడుగుకి వెళ్ళిపోద్ది. కాస్త ఉప్పు వేసి మూత పెట్టుకుందామండి. ఇంత ఆకుంది కదా అంట్లని ఎక్కువ వేసేయకూడదండి. ఉడికేసరికి కొంచెమే కదా అయ్యేది. ఉప్పు కొంచెమే వేసుకోవాలి, చూసుకొని తక్కువే వేసుకోవాలి. ఇదిగోండి ఇది చూసారా, గిన్నె మార్చానండి. ఎందుకంటే అది అడుగున కొంచెం నిర్లిచ్చిందండి. తోటకూరలో వాటర్ వస్తాయి కదా, ఆ నీళ్ళ దెబ్బకి ఆ నీళ్లు కారిపోయి పొయ్యి అంతా తడిచిపోతుందండి. అందుకని గిన్నె మార్చాను అనమాట. అట్లా అని ఆ గిన్నె నేను తీసేయనండి. తీసి పడేయటువంటి ఉండదు. దాంట్లో పిండి తోడుకోవటము అట్లా ఉపయోగిస్తాను. ఇదిగోండి చూసారా, ఇట్లా అయిందండి. ఇంకో 10 నిమిషాలకి నీరు మొత్తం ఎగిరిపోయి, ఇదిగోండి చూసారా, ఇప్పుడు దాకా హైలో పెట్టుకొని వండుకున్నాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి చూసారా, ఇంత పెద్ద కాడ కూడా మెత్తగా అయిపోయింది. అదిగోండి అట్లా ఉడికించుకోవాలి. ఇదిగోండి వేపుడు అయిపోయింది కదా, కారం వేసేసుకోవటమేనండి. కారం వేసి శుభ్రంగా కలిపేసుకొని, కారం కూడా ఎక్కువ పట్టదండి దీనిలో. ఎక్కువ కారం వేస్తే తినలేము. తక్కువ సరిపడి అంత కారమే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ తోటకూర ఇగురు అంటారు, ఏపుడు అంటారు, ఫ్రై అంటారు, అన్ని రకాలు అంటారండి. ఇదిగోండి రెడీ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్. హరే కృష్ణ అండి.